హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వరల్డ్. మా హస్బెండ్ అయితే పొద్దున్న లేవగానే మా ఇంట్లోని మామిడి చెట్టు ఆకులన్నీ తుంచాడు ఇంటికి అండ్ మండపానికి కట్టడానికి. ఆ తర్వాత మేమంతా స్నానం చేసి మార్కెట్కి వెళ్ళి వినాయకుడు మట్టి విగ్రహాన్ని మరియు కావాల్సిన వివిధ ఆకులని అన్నీ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాము. మనం వినాయక చవితి రోజు వినాయకునికి 21 రకాల ఆకులతో పూజిస్తాము. అందులో కొన్ని వచ్చేసి రావి, శమిపత్రం, గరిక, ఉత్తరేణి, రేగు, మామిడి, మారేడు, జిల్లేడు, దవనం, గన్నేరు అండ్ దానిమ్మ. సో ఈ మార్కెట్లో మనకు కావాల్సినవన్నీ వాళ్ళే మనకు అన్నీ ఇస్తున్నారు. అలాగే ఈ అచ్చు పోసిన మట్టి విగ్రహాన్ని మేము తీసుకున్నాము. ఇలా అప్పటికప్పుడు మనకి చేసి ఇస్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత నైవేద్యాలం కోసం నేను సేమియా పాయసం చేశాను. ఇంకా అలాగే అందులో పాలు ఇవి అన్నీ కలిపి మంచిగా దేవుని కోసం నైవేద్యం కోసం చేశాను. ఆ తర్వాత మా అత్తయ్య గారు కుడుములు చేశారు. నేను రవ్వ హల్వా కూడా చేశాను. ఇలా 3 రకాల నైవేద్యాలు దేవుని కోసం తయారు చేసాము మేము. ఆ తర్వాత మండపాన్ని కిందకు తీసి దాన్ని మంచిగా నీట్గా శుభ్రంగా కడిగి తుడిచి దానికి బొట్లు పెట్టాము మేము. ఆ తర్వాత మామిడి తోరణం, మార్నింగ్ తెంపిన మామిడి ఆకులతో మామిడి తోరణం తయారు చేసి వాటికి కూడా మంచిగా బొట్లు పెట్టి అలంకరించాను. మా అత్తమ్మ సాయంతో ఇలా పూజ గదిని మొత్తం సిద్ధం చేసుకున్నాను. ఈ విధంగా మేము వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకొని ఆ నైవేద్యాలన్నీ దేవునికి సమర్పించాము. మీరు మీ ఊర్లో ఎలా వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వినాయకుడు మన ఇంట్లోకి వచ్చినట్టు సూచనగా మనము ఈ అడుగులు అనేవి వేస్తామన్నట్టు. ఇలా మీరు కూడా వేసుకుంటారా ఇలాంటి అడుగులు? అలాగే లాస్ట్కి నేను చేసిన ప్రసాదాలను మా హస్బెండ్కి ఇచ్చి టేస్ట్ చేయమని అడిగాను. ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై